ఈనాడు సమాజంలో చాలా మంది అధికారం ఉందని అహంతో, డబ్బు ఉందని పొగరుతో అభాగ్యులైన, దీనులైన పేదవారి కష్టాన్ని, వారి యొక్క ఆస్తిని, భూములను దోచుకుందామని చూస్తున్నారు. ఈనాడు దేవుడి సన్నిధిలో ఉండి చెప్తున్నారు. బైబిల్లో ఒక స్టోరీ ఉంది. ఇశ్రాయేలు రాజైన ఆహాబ్ అనే ఒక పెద్ద రాజున్నాడు. ఆ రాజ్యంలోనే ఒక పేదవాడైన నాబోతు ద్రాక్ష తోటపై కన్ను వేసి ఆ ద్రాక్ష తోటని లాక్కుందామని చూస్తాడు. వెంటనే నాబోతు దగ్గరికి వెళ్ళి బెదిరిస్తాడు. మర్యాదగా నువ్వు ఆ ద్రాక్ష తోట నాకు హ్యాండ్ ఓవర్ చేస్తావా లేదా అని అంటే, ససేమిరా కుదరదు, ఈ ద్రాక్ష తోట పైన నేను ఆధారపడి ఉంటున్నాను, ఒకే ఒక్క ఆధారం ఇది, నాకు నేను ఇవ్వడం కుదరదని చెప్పానంగానే వెంటనే కోటలోకి వెళ్ళి ఒకలాగా నోరు మూసుకొని మూల కూర్చొని ఉంటాడు కోపంతో. అప్పుడు ఆ రాజు భార్యని యెజబెల్ ఏం చేస్తుందంటే వచ్చి, ఎందుకయ్యా ఎందుకలా మొహం చిన్నపుచ్చుకొని ఉన్నావని అంటే, పలానా జరిగిందమ్మా అని చెప్పంటే, ఈ దుర్మార్గురాలు ఏం చేస్తుందంటే కొంతమంది మనుషులను పెట్టించి ఈ నాబోతుని చంపించేస్తుంది. ఈ యెజబెల్ దుర్మార్గురాలు వెంటనే తన భర్త దగ్గరకు వచ్చి అంటది, నేను నాబోతుని చంపించేశాను, ఆ ద్రాక్ష తోటని వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసుకో అని చెప్పి అంటే, ఇతను ఎగురుకుంటూ ఆనందంతో పరిగెత్తుతాడు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ద్రాక్ష తోటని. మరి ఆకాశం అందున్నవాడు ఊరుకుంటాడా? సత్యవంతుడైన ధర్మవంతుడైన దేవుడు ఊరుకుంటాడా? వెంటనే తన ప్రవక్త అయిన ఏలియాని పంపించాడు. ఎక్కడికి వెళ్తున్నావు? ఒక దీనుడైన, నిరపరాధి అయిన నాబోతుని చంపి అతని ద్రాక్ష తోటని నువ్వు దోచుకుందామని చూస్తున్నావా? అయితే ఇది విను, ఎక్కడైతే నాబోతుని చంపించావో, ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అక్కడే నువ్వు చంపబడతావు, నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి. నీ భార్యని యెజబెలు మేడ గది నుంచి కింద పడి చస్తుంది, అలాగే నీ భార్య మాంసాన్ని కుక్కలు వచ్చి తింటాయని చెప్పి అంటాడు దేవుడు. ఆ రకంగానే కొంతకాలం అయిన తర్వాత ఆ దేశం మీదకి యుద్ధం వస్తుంది. ఆ యుద్ధంలో ఈ ఆహాబు కుక్కజావు చేస్తాడు. ఆఖరికి అతని రథాన్ని కడుగుతుంటే అతని రథంలోంచి తన రక్తం ఇలా చిందపడుతుంటే ఆ రక్తాన్ని వచ్చి కుక్కలు నాగుతాయి. చూసారా? అలాగే యెజబెలు కూడా ఒక మేడ గది నుంచి కింద పడిపోగానే ముక్కలైపోతాయి, ఆ మాంసాన్ని నుంచి కుక్కలు తింటాయి. చూసారా దేవుడు ఎంత కోపవంతుడో, ఎంత దీనుల పక్షాన వ్యాజ్యమాడతాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఆయన పేదవారి పక్షాన లేడు, వాళ్ళకి ఏ దిక్కు లేదని అనుకుంటున్నారేమో, కానీ సత్యవంతుడు, న్యాయవంతుడు, ధర్మవంతుడైన దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు. జాగ్రత్త. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పేదవారి ఎడల కనికరం కలిగి ఉండండి. ప్రైజ్ లార్డ్. అందరికీ మరణాత.